నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్పుడు ఇప్పుడు పార్టీని నిలబెడుతున్నది వాళ్ళే. భవిష్యత్తులో పార్టీ నిలబడాలన్నా క్యాడర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా, ఏ పొలిటికల్ గేమ్ ఆడినా కార్యకర్తల మద్దతు లేకపోతే మళ్ళీ పవర్లోకి రాలేం. 2024 సీన్ రిపీట్ కావద్దంటే క్యాడర్ను నెత్తిన పెట్టుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారట వైసీపీ బాస్. ముందు క్యాడర్, తర్వాతే ఎవరైనా అంటున్నారట. నిత్యం కార్యకర్తలతో భేటీ అవుతూ ఫ్యూచర్పై భరోసా కల్పిస్తున్నారట. మళ్లీ వచ్చేది మనమే, ఎక్కడా తగ్గకుండా పోరాడండి అంటూ ధైర్యం నూరిపోస్తున్నారట. వైసీపీ అధినేత రూట్ మార్చేశారా? లీడర్ల కంటే క్యాడర్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారా? ముందు క్యాడర్, తరువాతే ఎవరైనా అంటున్న జగన్. వరుసగా కార్యకర్తలతో భేటీలు, భవిష్యత్పై భరోసా. వస్తున్నాం, మళ్లీ మనదే అధికారమంటూ దిశానిర్దేశం. క్యాడర్లో 2019కి ముందు నాటి జోష్, కసిని పెంచే ప్లాన్. గతం గతః, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటి లెక్కలు వేరు, ఈక్వేషన్స్ కూడా సంథింగ్ స్పెషల్. ఇప్పుడు అలా కాదు. అపోజిషన్లో ఉన్నాం, క్యాడర్ స్ట్రాంగ్ గా లేకపోతే మళ్లీ అధికారంలోకి రాలేం. పార్టీ కూడా నిలబడదు. అందుకే కార్యకర్తలకే ప్రయారిటీ ఇవ్వాల్సిందేనని ఫిక్స్ అయిపోయారట వైసీపీ అధినేత జగన్. 2019 నుంచి 2024 వరకు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఇంటికి పథకం ఇస్తున్నాం. తన ఫోటో చూసే జనం ఓటేస్తారన్న ధీమాలో ఉండిపోయారు. కానీ తమకు సంబంధం లేకుండా గ్రామంలో పనులు జరిగిపోవడమే కాదు, స్కీమ్స్ అమలులో కూడా క్యాడర్ ప్రమేయం లేకుండా చేయడంతో లోకల్లో తమకు పలుకుబడి లేకుండా పోయిందని కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారన్న చర్చ ఉంది. ఈ కారణంతోనే గత ఎన్నికలకు ముందు జగన్ కు కార్యకర్తలు దూరమయ్యారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం సీఎం అవడం, పాలనా విషయాల్లో నిమగ్నం అవడంతో 2024 వరకు అధినేత క్యాడర్ కు పెద్దగా టైం ఇవ్వలేకపోయారని వైసీపీ లీడర్లే చెప్పుకుంటుంటారు. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి తప్పు మరోసారి రిపీట్ కాకుండా అలర్ట్ అవుతున్నారట జగన్. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నారు జగన్. వారానికి 2 రోజులు కార్యకర్తలను నేరుగా కలుస్తున్నారు. ఒక్కొక్కరికి సమయమిచ్చి వారితో ఫోటో దిగుతూ వాళ్లు పోరాడుతున్న తీరు, సోషల్ మీడియా ఫైట్, పార్టీ కోసం చేస్తున్న త్యాగాలపై ఆరా తీస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గత 6 నెలల్లో కార్యకర్తలతో భేటీకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. జగన్ తాడేపల్లిలో ఉన్నారంటే చాలు, కార్యకర్తల మీటింగ్ పక్కాగా తన షెడ్యూల్లో ఉండేలా చూస్తున్నారు. అయితే ఇక నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. నియోజకవర్గంలో క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని తాడేపల్లికి పిలిపించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు జగన్. సంక్రాంతి తరువాత జిల్లా కేంద్రాలకు వెళ్లి సమావేశాలు పెట్టాలని అనుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు పూర్తి కాకపోవడంతో తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు జగన్. పార్టీ ఘోర ఓటమి పాలైనా, లీడర్లంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయినా, ఆ మాటకొస్తే అధినేతే గ్రౌండ్ కు దూరంగా ఉన్న ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం అన్నీ తామై ఫైట్ చేస్తోంది. అటు గ్రౌండ్ లో, ఇటు సోషల్ మీడియాలో ఎక్కడా తగ్గకుండా కూటమితో ఢీ అంటే ఢీ అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఏ క్రమంలో క్యాడర్ కు ఇంకా బూస్టప్ ఇచ్చేందుకు, ధైర్యం నూరిపోసేందుకు వరుస మీటింగ్స్ పెడుతున్నారట జగన్. కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టివ్ గా, దూకుడుగా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. 2019కి ముందు కార్యకర్తలు పార్టీ అధికారంలోకి రావాలని ఎంత జోష్తో పనిచేశారో, క్యాడర్లో మళ్లీ అంత కసి, జోష్ను నింపాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. ఇందుకోసమే నిత్యం కార్యకర్తలతో సమావేశాలు పెడుతూ వాళ్లను కలుస్తున్నారు. క్యాడర్తో లీడర్లకు, అధినేతకు అటాచ్మెంట్ ఎంత పెరిగితే పార్టీకి అంత ప్లస్ పాయింట్ అని, ఇక కార్యకర్తలను నెగ్లెక్ట్ చేస్తే కుదరదని ఫిక్స్ అయిపోయారట. కేసులు, ఒత్తిళ్లు ఉన్నా పార్టీ కోసం సర్వం త్యాగం చేసి పోరాడుతున్న వారిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట జగన్. అలా అయితే కార్యకర్తల మనోధైర్యం పెరిగి కష్టపడి పనిచేస్తే అధినేత గుర్తిస్తారనే నమ్మకం కలిగి ఇంకా బాగా పనిచేస్తారని భావిస్తున్నారట. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ వేస్తున్న స్ట్రాటజీస్
ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.